డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ సినీ నటి సౌందర్య వర్ధంతి సందర్భంగా SHO ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు వారి చిత్ర విశేషాలు, పాత్రల తీరుతెన్నుల గురించి ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు మనతో ఉన్నారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం అమరాచారి గారు. నమస్తే. ప్రజల మన్ననలు పొంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచినటువంటి మహానటి సౌందర్య గారు సార్, వారి వర్ధంతి ఏప్రిల్ 17వ తేదీ. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ విశ్లేషణ అందించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. నటి సౌందర్య ముఖ్యంగా నటించి మెప్పించిన చిత్రాలలో అమ్మోరు, అంతఃపురం, మా ఆయన బంగారం లాంటి చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి సార్. ఆ చిత్ర విశేషాలతో పాటు సౌందర్య గారి పాత్రల తీరుతెన్నుల గురించి కూడా ముందు మా ప్రేక్షకుల కోసం విశ్లేషించగలరు. SHO ఏపీ టీవీలో ప్రసారం చేస్తున్నటువంటి మా కార్యక్రమాలను అత్యంత విలువలతో కూడిన చిత్రాలను ఎంచుకొని ఆ చిత్రాలలో ఆ నటీనటుల యొక్క పాత్రలు, వాటి తీరుతెన్నులను విశ్లేషిస్తూ సమాజానికి ఆ పాత్రల ద్వారా ఆ దర్శకులు, తదితర సాంకేతిక నిపుణులు మనకు అందించినటువంటి సందేశాన్ని ప్రముఖంగా తీసుకుని ఈ నేపథ్యంలో మహానటి సావిత్రి యొక్క నట వారసురాలుగా ప్రతి తెలుగువారి గుండెల్లో కొలువు తీర్చినటువంటి అసమాన నటి సౌందర్య రాశి సౌందర్య వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని నివాళిగా అర్పిస్తూ వారి యొక్క చిత్ర విశేషాలు, ఆమె యొక్క వ్యక్తిత్వము, సినిమా పట్ల వారికి ఉన్నటువంటి ఏకాగ్రత, వాటిని పలు కోణాల్లో విశ్లేషించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. జీవితాంతం గుర్తుండిపోయే పలు పాత్రలలో ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి చెరగని ముద్ర వేసినటువంటి అసమాన నటి సౌందర్య తన పాత్రలో గృహిణిగా, భార్యగా, సహచర్మదారిణిగా పలు కోణాలలో, పలు పార్శ్వాలలో తన నటనను ప్రదర్శించి ఆ పాత్రల ద్వారా ఆలు మగల మధ్య అపురూపమైనటువంటి బంధాలను, ఆ బంధాలలో ఉన్నటువంటి పవిత్రతను మనోజ్ఞంగా నటించి యావత్ భారతదేశంలోనే ప్రతి ప్రేక్షకుని యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అమర నటి సౌందర్య. గత జన్మలో మిగిలిపోయిన బంధాలేవో ఉన్నాయేమో కానీ ఆ బంధాలను, రుణానుబంధాలను తీర్చుకోవడానికి అతి తక్కువ సమయంలో, అంటే సుమారు 10 సంవత్సరాల సినీ ప్రస్థానంలో అత్యంత కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి పలు పాత్రలను మాకిచ్చి గాలిలో
ఎగురుతూ జాలి లేని గాలిదేవుడు మిమ్ములను తీసుకుని వెళ్ళిపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ మీరు నటించి మాకు ఇచ్చినటువంటి పాత్రలలో మిమ్ములను అజరామరంగా చూసుకుంటూ మా యొక్క మనసును సేద తీర్చుకోవడానికి మిమ్ములను ప్రతినిత్యము స్మరించుకుంటూనే ఉంటాము. అందుకు గాను నివాళిగా మొట్టమొదట అమ్మోరు చిత్రాన్ని, తరువాత అంతఃపురం చిత్రాన్ని, తరువాత మా ఆయన బంగారం చిత్రాన్ని తీసుకోవటం జరిగింది. నిజానికి కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చినప్పటికీ తెలుగువారి గుండెల్లో తెలుగింటి ఆడపడుచుగా మేమందరము మిమ్ములను స్మరించుకుంటూనే ఉన్నాము మీ పాత్రల ద్వారా. మొట్టమొదట రైతు భారతం చిత్రంలో మీరు నటించినప్పటికీ, మనవరాలి పెళ్ళి చిత్రం మొదటి విడుదలైనప్పటికీ, కుటుంబ నేపథ్య గల చిత్రాలకు అగ్ర తాంబూలం ఇచ్చినటువంటి దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారి యొక్క రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు చిత్రాలతో మీరు నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిర్మించినటువంటి అమ్మూరు చిత్రము అత్యంత వైభవోపేతమైనటువంటి నటిగా గుర్తింపు పొందినటువంటి మీరు ఆ చిత్రంలో నటించినటువంటి తీరు, క్లైమాక్స్లో రామిరెడ్డి గారు మీరు నటించినటువంటి క్లైమాక్స్ సీను యావత్ భారతదేశంలో ప్రతి ప్రేక్షకుడు కూడా భాషా భేదాలతో చూడకుండా మిమ్ములను ఎంతగానో కొనియాడబడినటువంటి విషయాన్ని మరొకసారిగా మన తెలుగు ప్రేక్షకులందరం కూడా మననం చేసుకోవాల్సి ఉంది. అమ్మోరు చిత్రానికి క్రిస్టఫర్ స్టాన్లీ హోమ్స్ అనేటటువంటి విదేశీయుడు తన యొక్క గ్రాఫిక్స్ యొక్క మాయాజాలంతో సౌందర్య గారి యొక్క పాత్ర తీరుతెన్నులను అమోఘంగా చిత్రీకరించినటువంటి విషయము మనందరికీ తెలుసు. అంతఃపురం చిత్రం, ఈ చిత్రం గురించి రీసెర్చ్ చేయదగ్గటువంటి చిత్రము. దర్శకులు కృష్ణవంశీ గారు ఈ చిత్రాన్ని నాట్ విత్ అవుట్ మై డాటర్ అనేటటువంటి అమెరికన్ నవలను తీసుకొని ఆ ఒక్క లైన్తో రాయలసీమ యొక్క ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో తీసినటువంటి చిత్రం. ఈ చిత్రంలో ఆద్యంతము తన భర్త పాత్రలో నటించినటువంటి సాయి కుమార్ గారు చనిపోయిన తరువాత జరిగేటటువంటి పరిణామ క్రమంలో సౌందర్య గారు అనుక్షణము ప్రతి ఫ్రేములో, ప్రతి సన్నివేశంలో ఆమె నటించినటువంటి గగుర్పాటు కలిగించేటటువంటి సన్నివేశాలు మనసును కదిలించి వేశాయి, హృదయాన్ని కలచివేసినటువంటి దృశ్యాలు కోకొలలు. అందున ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్లో జగపతి బాబు గారి యొక్క ఎంట్రన్స్ వచ్చిన కాడి నుంచి చిత్రం యొక్క హైప్ విపరీతంగా అందుకుంటుంది. అందున జగపతి బాబు గారి యొక్క పాత్ర తీరుతెన్నులను దర్శకుడు కృష్ణవంశీ గారు క్రియేట్ చేయటంలో అనన్య ప్రతిభను కనబరిచినటువంటి దర్శకులు కృష్ణవంశీ గారికి మరొకసారిగా వారికి మనఃపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆమె తప్పించుకొని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు, ఈ చిత్రంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర ప్రకాష్ రాజ్ గారు తన 31వ సంవత్సరంలో ఆ ఫ్యాక్షన్ లీడర్గా ఒక వృధుని పాత్రలో చేసినటువంటి ఆ పాత్ర ఉంటుంది. ఎయిర్పోర్ట్కి రాగానే ఆ బిడ్డను బలవంతంగా తీసుకోబోతుంటే సౌందర్య గారు అక్కడికి అడ్డుకుంటున్నటువంటి భావంతో ఒక ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఆమె మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను చచ్చిపోతే నాకు తలకూరి పెట్టడానికి నా మనవడిని తీసుకురా అమ్మా అని చెప్పి ఆ తల నిమురుతూ వాళ్ళందరికీ సైగ చేస్తారు. అనుచరులందరూ పక్కకు వచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ చిత్రంలో
ఆమెకు ఎంత నటించినప్పటికి కూడా ఆ యొక్క డైలాగ్ డెలివరీ డబ్బింగ్ ఇచ్చినటువంటి నటి సరిత ప్రముఖంగా వారిని కూడా మనం ఎంతగానో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో పోకూరి బాబురావు గారు నిర్మించినటువంటి మాయన బంగారం చిత్రం కూడా అమ్మోరు చిత్రంలో ఒక గ్రాఫిక్స్తో కూడినటువంటి భావోద్వేగాలతో కూడినటువంటి పాత్ర, అంతఃపురంలో ప్రతి క్షణము భావోద్వేగాలను బయట పరిచేటటువంటి పాత్ర మాయన బంగారంలో ప్రారంభంలో మతి స్థిమితం కోల్పోయినటువంటి పిచ్చి అమ్మాయిగా నటిస్తూ డ్రైవర్ నరసింహ పాత్రలో గొప్ప నటుడు డాక్టర్ రాజశేఖర్ గారు నటించినటువంటి తీరు, క్లైమాక్స్ సీన్లో అంటే వెన్నెలగా పిచ్చమ్మాయిగా, శృతిగా ఒక మినిస్టర్ గారు గిరీష్ కర్నాడు తండ్రిగా నటించారు. ఆయన ఏఆతి అనేటటువంటి ఒక నవలకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి వారు నటించడం జరిగింది. క్లైమాక్స్ సీన్లో కూడా శృతి పాత్రకి వెన్నెల పాత్రకి ఎంతగానో వైవిధ్యం చూపించి తన అసమాన నటనను 3 చిత్రాలలో ప్రదర్శించి సాటిలేని మేటి నటిగా వారి కీర్తి ప్రతిష్టలు పొందారనేటువంటి విషయాన్ని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. విక్టరీ వెంకటేష్తో వారు 3 చిత్రాల్లో నటించారు సార్. ముఖ్యంగా ప్రజాదరణ పొందిన చిత్రాలు ఒకటి పవిత్ర బంధం, పెళ్లి చేసుకున్నాం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఇందులో మీరు పవిత్ర బంధం తీసుకుంటే మ్యారేజ్ కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత బ్రేక్ అవుతుంది కాంట్రాక్టు. పెళ్లి చేసుకుందాం చిత్రం తీసుకుంటే అత్యాచారికి గురైన మహిళ పాత్ర పోషించారు సార్. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాల్లో మీకు పిల్లలు పుట్టిన తల్లిగా పాత్ర పోషించారు. ఈ 3 చిత్రాలలో సౌందర్య గారి పాత్రల తీరుతెన్నుల గురించి విశ్లేషించింది సార్. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, రాజా, జయం మనదే, ఈ చిత్రాలన్నిటిలోనూ విక్టరీ వెంకటేష్ గారు, సౌందర్య గారు కలిసి నటించడం జరిగింది. నిజానికి ఈ చిత్రాలు చూస్తున్నంతసేపు అక్కడ నటులుగా మాత్రమే చూడడం వారి ఇరువురికి విడదీయరా అనేటువంటి ఒక పవిత్ర బంధము ఏదో గత జన్మలో కొంత మిగిలిపోయి ఉన్నందున ఈ జన్మలో వెంకటేష్ బాబు గారితో కలిసి నటించిందేమోనంతగా ప్రతి ప్రేక్షకుడు ఓన్ చేసుకుంటాం. ఎందుకని వారు హీరో హీరోయిన్గా ఏ చిత్రాల్లోనూ కనిపించరు. మన కళ్ళతో చూస్తుంటే అది ఒక కుటుంబం, ఆ కుటుంబంలో వారిరువురు భార్యాభర్తలు అన్నది మనం ఫిక్స్ అయిపోతాం. అలాంటి నేపథ్యంలో పవిత్ర బంధం తీసుకుంటే పవిత్ర బంధం చిత్రంలో హీరో వెంకటేష్ స్త్రీ అంటే ఒక తన అభిరుచికి మేరకు సెక్సువల్గా అనిపించడానికి ఒక ఆట బొమ్మగా ఊహించుకొని అదే నిజమనుకొని కాంట్రాక్ట్ బేసిస్లో ఆమెను వివాహం చేసుకుంటాడు. తండ్రి పాత్రలో నటించినటువంటి గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఇరువురు పాత్రల నడుమున అటు బిడ్డకు ఇటు కోడలికి మధ్యన సంఘర్షణలో నలిగిపోయేటటువంటి ఒక గొప్ప తండ్రి పాత్ర, కొడుకుతో తండ్రి ఇరువురి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఎలాగైతే ఉంటుందో ఆ ఫ్రెండ్షిప్ లాగా ఇద్దరు కూడా ఉండాలనేటువంటి నేపథ్యంలో సాగుతుంది ఈ చిత్రం. ఈ చిత్రం యొక్క నిర్మాతలు పెళ్లి చేసుకుందాం చిత్ర నిర్మాతలు ఒకే బ్యానర్ మీద నిర్మించిన 2 చిత్రాలు. ఈ 2 చిత్రాలు కూడా ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించినటువంటి ఘన విజయం సాధించినటువంటి చిత్రాలే కాదు, తెలుగు ప్రేక్షకులకి పెళ్ళి యొక్క విశిష్టత, స్త్రీ యొక్క సేవ తత్పరత కలిగినటువంటి గృహిణి ఎలా ఉంటుంది అనేటటువంటి 2 చిత్రాల్లో చూపించినటువంటి పాత్రలు ఈ 2. రాజా చిత్రం వస్తే
ఆమె అంజలి పాత్రలో నటించినటువంటి సౌందర్య గారు వర్ధమాన గాయనిగా ఎదగడంలో తాను ఎంతగా శ్రమించి ఆమె యొక్క ఎదుగుదలకి తోడ్పాటు చేస్తారు అనేటటువంటి మీమాంసలో క్లైమాక్స్ సీన్లో అంజలి పాత్రలు నటించినటువంటి సౌందర్య గారి యొక్క తల్లిదండ్రులు మాత్రమే ఆమె ఎదుగుదలకు కారణభూతులని గొప్పగా సన్మానం చేస్తున్నప్పుడు దూరంగా చూస్తున్నటువంటి వెంకటేశ్వరుని గ్రహించి ఆ రాజా మాత్రమే తన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడ్డాడని చెప్పి ఈ ఇచ్చే బహుమతి వారి చేతుల మీదుగా తీసుకోవాలని చెప్పి ఆ పిలిపించేటప్పుడు వారు నడిచి వస్తున్నటువంటి షాట్లో కానీ తర్వాత ఆ బహుమతి తీసుకొని తిరిగి వారిరువురు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు సౌందర్య యొక్క చెయ్యి వెంకటేష్ బాబు గారి యొక్క చేతిని పట్టుకొని నడిపించి వెళుతున్నటువంటి తీరు ఎంత గొప్పగానో మనసును కదిలించేసి కంటి నీరు మనకు తెలియకుండా మనకి వచ్చేటటువంటి పాత్రలు ఇవి. ఈ 3 చిత్రాలు అంటే పవిత్ర బంధము, పెళ్లి చేసుకుందాము, రాజా చిత్రాలకు విభిన్న ధోరణిలో ఉండేటటువంటిది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఇది దర్శకులు ఈవి సత్యనారాయణ గారు తీసినటువంటి చిత్రము. ఈ చిత్రంలో హాస్యము, కోట శ్రీనివాసు గారి యొక్క నటనలో కొడుకుగా నటించినటువంటి వెంకటేష్ బాబు, ఆ ఇరువురు కూడా పవిత్ర బంధంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వెంకటేష్ మధ్యన ఎలాంటివి అయితే ఉంటాయో అదే కోవలో వీరిరువురు మధ్యలో కూడా అంతగా తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, ఆప్యాయతలు, అదేవిధంగా అనుకోని సందర్భంలో వినీత ఆ నేపాలీ అమ్మాయిని వివాహం చేసుకోవటం, ఆమెకు బిడ్డ పుట్టడం, సౌందర్యకి పిల్లలు పుట్టరనే విషయాన్ని దాచిపెట్టి ఆమెను ఇంట్లో పనిమనిషిగా తీసుకురావటం, ఆ బిడ్డను సౌందర్యకి ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే కట్ చేస్తే క్లైమాక్స్ సీన్లోకి వచ్చేటప్పటికి పట్టుబడుతుంది సౌందర్య. ఆ పని మనిషికి వచ్చినట్టు వినీతకి వివాహం చేయండి అని. ఎందుకు చేయాలని చెప్పి ఆ సంఘర్షణలో వాస్తవం తెలిసిపోతుంది. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు పుట్టరని తెలిసి నువ్వేమైపోతావు అనేటువంటి భయంతో నా బిడ్డ తన బిడ్డని నీ బిడ్డగా నీకు అప్పగించి నువ్వు ఎన్ని చెప్పినా కూడా అవమానాలు భరిస్తూ ఉన్నాడని చెప్పేటటువంటి క్లైమాక్స్ సీన్లో ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠభరితంగా ఎంతగానో భావోద్వేగాలకు లోనేటటువంటి ఆ యొక్క సంభాషణలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ విధంగా ఈ 4 చిత్రాలు ప్రముఖంగా తీసుకొని వెంకటేష్ బాబు సౌందర్య గారి యొక్క చిత్ర విశేషాలతో పాటుగా బహుశా ఆమెను మర్చిపోలేక నమో వెంకటేశ చిత్రంలో కూడా సౌందర్య చిరునవ్వుకు నువ్వే చిరునామా అనేటటువంటి ఒక పాటను కూడా మరలా వారు స్వయంగా రాయించి ఆ పాటలో మళ్ళీ ఆమెను గుర్తు చేసుకునే విధంగా వారు మనసు తృప్తి చెందారంటే ఒక నటి యొక్క ప్రభావం ఒక హీరో మీద ఎంత బలంగా పడి ఉందనేటటువంటి విషయాన్ని మనందరం గమనిస్తూనే ఉన్నాము. ఈ సందర్భంగా హీరో విక్టర్ వెంకటేష్ బాబు గారికి, అలాంటి చిత్రాలు అందించినటువంటి ఆ చిత్ర నిర్మాతలకి మేము SHO AP TV తరఫున మీకు అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు మనం డాక్టర్ మోహనం బాబు గారి చిత్రాలను తీసుకుంటే కనుక శ్రీరాములయ్య ఒకటి, పెదరాయుడు ఒకటి, ఈ 2 చిత్రాలు సౌందర్య గారు నటించారు సార్. ఈ 2 చిత్రాలు కూడా ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా పెదరాయుడు చిత్రంలో ఒక ధనవంతుడి కుమార్తెగా ఆ గర్వాన్ని, ఆ దర్పాన్ని ఆ పాత్రకు తగ్గట్టు చక్కగా ఒలికించారు సౌందర్య గారు. ఈ 2 చిత్రాలలో వారి పాత్రల తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలియజేయగలరు సార్? మహానటి సౌందర్య వారు నటించినటువంటి చిత్రాలలో మరొక ప్రముఖమైన చిత్రాలు డాక్టర్ మోహన్ బాబు గారు వారితో కలిసినటువంటి చిత్రాలు శ్రీరాములయ్య, పెదరాయుడు. శ్రీరాములయ్య చిత్రాన్ని మనం ఎంచుకోవడానికి బలమైన కారణం అది పరిటాల రవి గారు
నిర్మించిన చిత్రం. శ్రీరాములయ్య వారి తండ్రి గారు. ఈ చిత్రం నిర్మాణమే ఒక గగుర్పాటు కలిగించేటటువంటి భయానక దృశ్యాలతోనే స్టార్ట్ అవ్వటం జరిగింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాల అనంతరము జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్లో సుమారుగా 23 మంది తునాతునకలై విగతజీవులైపోయినటువంటి నేపథ్యం. ఏ క్షణం ఏ విధంగా జరుగుతుందో అనేటటువంటి దినదిన గణం. అలాంటి పరిస్థితుల్లో దర్శకులు ఎన్ శంకర్ గారు, పరిటాల రవి గారు తదితర అనుచరుల గణంతో కలిసి నిర్మించినటువంటి చిత్రం. శ్రీరాములయ్య చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క తనయులు, మరొక గొప్ప అగ్రనటుడు సౌందర్య గారితో వారు కూడా నటించినటువంటి సీతయ్య చిత్రంలో నటించినటువంటి హీరో హరికృష్ణ గారు ఈ చిత్రంలో మరొక గొప్ప పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈ చిత్రంలో ఓపెనింగ్లోనే ఆమె వృద్ధ పాత్ర ధరిస్తుంది. ఒక విప్లవ వీరుల యొక్క అమర స్తూపం ఉంటుంది. ఆ స్తూపం దగ్గర నడిచి వస్తుండగా ముందు కాళ్ళను షూట్ చేస్తారు. తర్వాత ఆ పాదాలు ఆ స్తూపం యొక్క అరుగు మీద పెట్టి అందరికీ నా విప్లవ వందనాలు అనేటటువంటి డైలాగ్స్తో ఆమె యొక్క నటన స్టార్ట్ అవుతుంది. సుమారుగా 30,000 మంది జనం యొక్క మధ్యన కొన్ని వేల మంది యొక్క వాళ్ళకి ప్రొటెక్షన్గా కాపలా కాస్తున్నటువంటి ఆ రవి గారి యొక్క అనుచర గణం మధ్యన 3 లేదా 4 రోజుల్లో ఆ షూటింగ్ జరగటం అనేది గొప్ప విశేషం. ఈ చిత్రంలో గడియే గడియకు అనేటటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాటలో సౌందర్య గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ బహుశా మనం ఏ నటిలోనూ కూడా ఊహించుకొని చూడలేనంత గొప్ప నటన ఆ పాటలో కనబరుస్తుంది. ఆ పాటే కాదు, మరి కొన్ని పాటలు తీసుకుంటే పవిత్ర బంధంలో అపురూపమైనదమ్మ ఆడజన్మ సార్థకం అన్నప్పుడు వెంకటేష్కి సేవ చేస్తున్నటువంటి తీరుతెన్నుల్లో ఆ పాదాలను తొడవటము, తర్వాత సేవ చేసేటటువంటి పాత్రలోను, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ అనేటటువంటి పెదరాయుడు చిత్రంలో ఆ పాటలోను ఎంత భర్తకు ఒక సేవకురాలిగా ఎలాగ ఉండాలి, తన భర్తను కాపాడుకోవటంలో ఏ విధంగా చూపించాలనేటువంటి పాత్ర ఈ యొక్క శ్రీరాములయ్య. క్లైమాక్స్ సీన్లో మోహన్ బాబు గారు ఎంత అసమాన నటులో వారు అంత ధీటుగా సౌందర్య గారు చేయటం అనేది గొప్ప విశేషం. అందున డాక్టర్ మోహన్ బాబు గారితో నటించడం అంటే చాలామంది మేము భయపడతాము అనేటటువంటి మాట ప్రజల్లో బాగా బలంగా పెనవేసుకుపోయింది. కానీ సౌందర్య గారి విషయంలో మాత్రం ఆ మహానటుడు మోహన్ బాబు గారితో సౌందర్య ఆ స్థాయిలో నటించడం కూడా జరిగింది. అలాగే పెద్దరాయుడు చిత్రంలో కూడా కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ అన్నప్పుడు మోహన్ బాబు గారు గాజులు తొడగటము, తల్లో పూలు పెట్టడము, తన అన్నగారు అంటే పెద్దరాయుడు గారు వస్తున్నట్టుగా ఆమె ఊహించుకోవటము, తర్వాత అది ఊహగానే మిగిలిపోతుందనేటటువంటి మళ్ళీ ఎక్స్ప్రెషన్స్లో ఆమె కన్నీరు పెట్టుకోవటము, ఒక షేడ్లో ధనవంతురాలు యొక్క బిడ్డగా ఒక పొగరు కలిగినటువంటి అహం కలిగినటువంటి ఒక పాత్ర వాస్తవాలు తెలుసుకొని భార్యగా ఎలాగ మసులుకోవాలనేటటువంటి ఒక పాత్రలో విభిన్న కోణాల్లో విభిన్న రీతుల్లో ఎంతో అత్యద్భుతంగా నటించినటువంటి నటి సౌందర్యను నాటికి నేటికి ముందు తరాలలో ముమ్మాటికి మర్చిపోలేనటువంటి నటనని ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా శ్రీరాములయ్య పాత్రలో దేహం ఒకటే ముఖ్యం కాదు, దేశం కూడా అంతగానే ప్రేమించాలి.
ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా వెనుకాడకూడదనేటటువంటి మరొక చిత్రం అక్కినేని నాగార్జున గారు నటించినటువంటి ఆజాద్ చిత్రం చాలా గొప్ప చిత్రం. అది ఎందుకునో ప్రజల్లోకి ఎక్కలేదు, కానీ ఆజాద్ చిత్రంలో కూడా మీకు ఒక సౌందర్య ఒక జర్నలిస్టుగా నటించడము, ఒక హత్యను కళ్ళారా చూచి ఆ షూట్ చేయటము, అది సాక్ష్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వటము, ఆ పోలీస్ ఆఫీసరు రఘువరన్ ఇందులో విలన్, మెయిన్ విలన్. అదేం విశేషమో, అంత చిన్న 27 సంవత్సరాల ప్రాయంలో 12 సంవత్సరములలో సుమారుగా 10 సంవత్సరములు మాత్రమే ఆమె నటించినప్పటికి కూడా ఒక మోహన్ బాబు లాంటి గొప్ప నటుడు, ఒక మెగాస్టార్ లాంటి ఒక చిరంజీవి లాంటి అంత గొప్ప నటుడు, ఎందరో మహానటులతో పాటుగా రఘువరన్ గారితో కూడా ఆమె నటించడం అంటే అది అంత సులువైనటువంటి విషయం కాదు. ఆ పోలీస్ స్టేషన్లో యొక్క సీను, రఘువరన్ ఆమె యొక్క ఒంటి మీద యొక్క చీరని పైకి లాగుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా అంత గొప్పగానే ఉంటాయి. అదేవిధంగా ఎన్నో చిత్రాలు గొప్ప చిత్రాలు నటించినప్పుడు కూడా మరొక సౌందర్య అంతటి గొప్ప నటి మరొకరు లేరు అనిపించడానికి ప్రముఖ సాక్ష్యం నందమూరి బాలకృష్ణ గారు తలబెట్టి ప్రారంభించినటువంటి నర్తనశాల చిత్రం. ఈ చిత్రంలో నర్తనశాలలో సైరంధ్రి పాత్రలో ఎంత గొప్పగా మనం మహానటి సావిత్రిని చూచామో అంత గొప్పగా మరల సౌందర్య గారిని చూడాలని, అంత ఆశతో అత్యద్భుతంగా మలచాలనేటటువంటి దృఢ సంకల్పంతో నటసింహ బాలకృష్ణ గారు ప్రారంభించి ఆమె మరణానంతరం ఆ చిత్రాన్ని మరొక నటితో నటింపజేయటానికి నేను ఇంకొక నటిని చూడలేను అన్నంతగా ఆ చిత్రాన్ని విరమించుకోవడం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి ఆ మహానటికి బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి గొప్ప నివాళి. అందువలన ఈ చిత్రాల యొక్క ఆమె యొక్క సౌందర్యగా నటించిన పాత్రలు, ఆ యొక్క విశిష్టతని కొన్ని మాటల్లో మాత్రమే మీకు ఆమె యొక్క వర్ధంతి సందర్భంగా ఒక ఘనమైన నివాళిని అర్పించుకుంటూ మీ అభిమాని అమరాచారి.